సానబెట్టిన వజ్రంబులీను కాంతి, సానబెట్టిన వజ్రంబులీను కాంతి, పొలము చక్కగా దున్నిన ఫలమునిచ్చు. అటులే యజ్ఞాని అయినను అవనిపైని విద్య నేర్చిన ఏని వివేకియగును అనేటువంటిది పద్యం. సానబెడితేనే వజ్రం కాంతిని వెదజల్లుతుంది. వజ్రం మెరవాలంటే దాన్ని బాగా సానబెట్టాలి. సానబెట్టిన వజ్రంబులు కాంతి ఈను. వజ్రం కనుక కాంతి లీనాలు అంటే దాన్ని ఏం చేయాలంట? సానబెట్టాలంట. అలాగే చక్కగా దున్నితేనే పొలం పంటనిస్తుంది. పొలము చక్కగా దున్నిన ఫలమునిచ్చు. పంటను బాగా పండాలంటే ఏం చేయాలి? ఊరికైనా వస్తాయే ఏంటి కదా? పొలాన్ని బాగా దున్నాలి. పొలాన్ని కష్టపెడితే తప్ప, దున్ని కష్టపెడితే తప్ప అక్కడ ఫలితం అనేటువంటి రాదు. అటులే అదే విధంగానే అజ్ఞాని అయినా సరే, అజ్ఞాని అయినను అవనిపైని విద్య నేర్చిన ఏమి వివేకియగును. సో ఈ మూడు పైన ఏవైతే మనం మూడు చెప్పుకున్నాయి కష్టపెడితేనే ఫలితాన్ని ఇచ్చాయో, అదేవిధంగా అజ్ఞాని అయినా సరే చదువుకుంటేనే వివేకి అవుతాడు, చదువు లేకపోతే అవివేకి అవుతాడు అన్నటువంటి. అంటే చదువు నేర్చుకోవాలి అంటే కష్టపడక తప్పదు. ఎలా అంటే వజ్రాన్ని సానబెట్టాము, చక్కగా దున్నితేనే కదా పొలంలోంచి ఆ ఫలితం వచ్చేది. అదేవిధంగా మనుషులు వివేకవంతులు కావాలి అంటే తప్పకుండా చదువు.